హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ 1 year పాటు నిల్వ ఉండే టమాటా ఊరగాయ. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా వీడియో నోటిఫికేషన్స్ని అందరికంటే ముందరే పొందండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. రెసిపీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, చింతపండు, ఉప్పు, కారం, అలాగే ఇంగువ. రెసిపీ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్, టమాటా ముక్కల్ని మనం ఉప్పు, పసుపు వేసుకుని ఊట దిగేలాగా నిల్వ ఉంచుకోవాలి. మనకు ఊట దిగడానికి ఓ 2 రోజులు పడుతుంది. మనకి ఊట దిగిపోయిన తర్వాత అందులోంచి టమాటా ముక్కల్ని తీసుకుని మనం ఎండలో బాగా ఎండిపోయేలాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ఊటలోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. మేము 3 kg టమాటాలు తీసుకున్నాం కాబట్టి 1/2 kg చింతపండుని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు, ఎండిపోయిన టమాటా ముక్కలను తీసుకొచ్చి ఇప్పుడు మనం ఈ చింతపండు ఉన్న ఊటలోకి యాడ్ చేసుకుని దాన్ని పక్కన నిల్వ ఉంచుకోవాలి. రెసిపీ తయారీ విధానం: మనం 3 kg టమాటా ముక్కలు తీసుకున్నాం కాబట్టి 100 గ్రాముల ఆవాలని నూనె లేకుండా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ ఆవాల్లోనే లైట్గా జీలకర్ర కూడా 20 grams జీలకర్ర తీసుకుని కూడా మనం వేయించుకోవాలి. దాంతోపాటుగా ఇవి మనకి దోరగా వేగిపోయి దీన్ని కొంచెం పక్కకి తీసి పెట్టుకుందాం. మనం ఇప్పుడు మనం మెంతులు కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఓ 20 grams మెంతులు తీసుకుంటే సరిపోతాయి మనకి. మెంతులు మనకి బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చేస్తున్నాయి అంటే ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇది పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న ఆవాలు, జీలకర్ర అలాగే మెంతుల్ని మనం కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా, చింతపండు గుజ్జుని మనం అయితే రుబ్బుకోవాలి, లేదంటే కనుక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మేము ప్రజెంట్ అయితే కనుక మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం. మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా, చింతపండు గుజ్జుని అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఏదైనా జాడీలో స్టోర్ చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుంది. మనం ఈ మిక్చర్లోకి కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనం 3 kg టమాటా ముక్కలు తీసుకున్నాం కాబట్టి 750 గ్రాములు కారం పడుతుంది. మేము కారం కలుపుకోకుండానే నిల్వ ఉంచుకుంటున్నాము. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంగు, పోపు అలాగే కారం కలుపుకొని పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఈ టమాటా, చింతపండు గుజ్జులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఆ పోపు దినుసుల్లోకి కొంచెం ఇంగుని కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు లైట్గా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, 1 year పాటు నిల్వ ఉండే టమాటా ఊరగాయ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి.